శరన్నవరాత్రులు పండుగలన్నింటిలోకి విశిష్టమైనది విజయదశమి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు శరద్ ఋతువులో వచ్చేవి కాబట్టి ఇవి శరన్నవరాత్రులుగా ప్రసిద్ధమయ్యాయి. ఈ 9 రోజులు దుర్గాదేవిని ఆరాధిస్తారు కాబట్టి దేవీ నవరాత్రులు అని కూడా అంటారు. నవరాత్రులు అంటే నవ అంటే నూతనమైనదని, రాత్రి అంటే జ్ఞానము అని అర్థం. నూతన జ్ఞానాన్ని ప్రసాదించే రోజులే నవరాత్రులు. జగన్మాత తాను నిర్వర్తించే విధులకు అనుగుణంగా మహాలక్ష్మి, సరస్వతి, దుర్గాదేవిగా కీర్తింపబడి ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు అందుకుంటుంది. ఈ 9 రోజులు ఆ జగన్మాతను వివిధ రకాలుగా అలంకరించి పూజిస్తారు. మనకు ముఖ్యంగా కావలసినవి ధనం, జ్ఞానం, శక్తి సామర్థ్యాలు. అందుకనే ఆ తల్లిని మొదటి 3 రోజులు లక్ష్మీదేవిగా, తరువాతి 3 రోజులు సరస్వతీదేవిగా, చివరి 3 రోజులు దుర్గాదేవిగా అలంకరించి పూజిస్తారు. మహాలక్ష్మీదేవి పద్మపీఠం మీద ఆసీనురాలై చేతిలో పద్మం ధరించి ఉంటుంది. ఈమె సిరి సంపదలను ప్రసాదించే తల్లి. సరస్వతీదేవి 4 చేతులను కలిగి ఉంటుంది. 2 చేతుల్లో స్ఫటికమాల పుస్తకం మరియు 2 చేతుల్లో వీణ ధరించి ఉంటుంది. స్ఫటికమాల తపస్సుకి, పుస్తకం సకల విద్యలకు, కళలకు, వీణ సంగీతానికి ప్రతీక. అందుకనే ఈమె వాగ్దేవిగా ప్రసిద్ధమైంది. నవరాత్రులలో అష్టమి రోజు దుర్గాష్టమి అంటారు. ఈ రోజున దుర్గాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తరువాతి రోజు మహర్నవమి. పూర్వం రాజులు నవమి నాడు ఆయుధ పూజలు, వాహన పూజలు చేసేవారు. వివిధ వృత్తుల వారు వారి వారి పనిముట్లను, వాహనాలను పూజించుకోవాలి. నవరాత్రుల తర్వాత రోజు విజయదశమి. చెడుపై మంచి విజయాన్ని సాధించిన రోజు. రాముడు రావణునిపై విజయాన్ని సాధించిన రోజు కూడా ఈ రోజే. విజయదశమి నాడు చండిక, అపరాజిత, రాజరాజేశ్వరిగా అలంకరించి పూజిస్తారు. ఈ దేవి కృపా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉండాలి అని ఈ రోజున పిల్లలు, పెద్దలు తలారా స్నానం చేసి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు ధరించి మనసులో ఆ అమ్మవారిని ధ్యానిస్తూ ఆలయ దర్శనం చేసుకుంటారు. ఇంకొక విషయమండోయ్, దసరా అనగానే గుర్తుకు వచ్చేది బొమ్మల కొలువు. పిల్లలు, మహిళలు చూడచక్కని రంగురంగు బొమ్మలని ఒకచోట పొందిగ్గా 9 మెట్లపై అమర్చే బొమ్మల కొలువు. అత్తింటి వారి నుంచి సంప్రదాయంగా వచ్చిన విగ్రహాలు, అలాగే పుట్టింటి వారి నుంచి వచ్చిన ప్రతిమలను వారి వారి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ కొలువులో అందంగా అమరుస్తారు. ఈ బొమ్మల కొలువులో ఇతర దేవతా ప్రతిమలతో పాటు కులదేవత ప్రతిమకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ 9 రోజులు దేవతారాధనతో పాటు ఈ కొలువుదీరిన బొమ్మలకి కూడా అలంకరిస్తారు. సాయంత్రం బంధుమిత్రుల్ని పిలిచి పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చుకుంటారు. విజయదశమి నాడు శమీ వృక్షానికి కూడా పూజలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక చిన్న కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత ఈ శమీ వృక్షానికి పూజలు చేసి దానిపై దాచి ఉంచిన ఆయుధాలను తీసుకుని కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయాన్ని సాధించారు. పిల్లలు, పెద్దలు అంతా కూడా కొత్త బట్టలు ధరించి పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులు అంతా కలిసి దసరా సంబరాలు చేసుకుంటారు. మీ అందరికీ మా తరఫు నుంచి విజయదశమి శుభాకాంక్షలు.